హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూపర్ టెకింగ్ ఫోర్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 105కి అయితే అందరికీ స్వాగతం. ఈరోజు అదిరిపోయే న్యూస్లు అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ద న్యూస్. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే స్నాప్ నుంచి ఫ్రెండ్స్. స్నాప్ అంటే మీరు యూజ్ చేసే స్నాప్ కాదండి. స్నాప్ అనేది ఇది ఒక బ్రాండ్. సో ఈ స్నాప్ నుండి ఏఆర్ గ్లాసెస్ అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసేసుకోండి. సో ఈ స్నాప్ అనే బ్రాండ్ వీళ్ళు ఏఆర్ గ్లాసెస్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. దీన్ని 2026లో లాంచ్ చేయడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఈ స్నాప్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం బండగా ఉన్నాయి, బాగా లావుగా ఉన్నాయి అనమాట. పెట్టుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు, మరి ఎందుకు తీసుకొస్తున్నారు చూడాలి. ఇంకా దీనికి సంబంధించిన స్నాప్ ఐఎన్సి సిఓ ఇవాన్ స్పీగల్ కూడా మాట్లాడడం అయితే జరిగింది దీని గురించి. స్పెక్స్ అయితే ఏమైతే రివీల్ చేయలేదు వీళ్ళు. స్పెక్స్ ఏమన్నా వస్తే నెక్స్ట్ టెక్ న్యూస్ లో మీకు అప్డేట్ ఇస్తాను. మన టెక్ న్యూస్ డైలీ ఫాలో అవుతానండి, త్వరలో గివ్ అవే ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ చూసుకుంటే హువావే నుంచి హువావే వాళ్ళు పూరా 80 సిరీస్ అని చెప్పేసి కొత్త మొబైల్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సిరీస్ మీకు స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూపిస్తాను, చూసేయండి. మొబైల్ క్వాలిటీస్ వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. ఈ హువావే వాళ్ళు పూరా 8 సిరీస్ అని చెప్పేసి కొన్ని మొబైల్స్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి వీళ్ళు స్పెషల్ గా ట్యాగ్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ లో ఇవే టాప్ ఫోన్స్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా చెప్తాను, వీళ్ళుండే స్క్రీన్ మీద స్పెక్స్ కూడా చెప్తాను, చూసేయండి. ఈ మొబైల్స్ ఈ 80 సిరీస్ తో వచ్చే మొబైల్స్ అన్ని ప్లాంట్ 1 సెన్సార్ సపోర్ట్ అయితే వస్తాయి. మోర్ ప్రాసెసింగ్ పవర్ అయితే ఉంటది. ఇంకా బిగ్గర్ బ్యాటరీస్. సో శాటిలైట్ కమ్యూనికేషన్ అయితే వీళ్ళైతే ఇంప్రూవ్ చేయడం అయితే జరిగింది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, మీకు ముందుగా తెలుస్తాయి. త్వరలో మిగతా అప్డేట్స్ లో కూడా మిగతా ఫీచర్స్ అయితే మీకు తెలుస్తాయి. సో వీళ్ళు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటూ నోట్ చేసుకోమని అయితే చెప్తున్నారు. కొన్ని అవేంటో చూసేయండి. వీళ్ళు మొత్తం 4 రకాల మోడల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు ఈ 80 సిరీస్ లో, పూరా 80 సిరీస్ లో. సో వాటిలో ఫస్ట్ 3 మోడల్స్ మాత్రమే మనకి వీళ్ళు అనౌన్స్ చేయడం అయితే జరిగింది, ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. మిగతా 1 మోడల్, ఆ 1 మోడల్ సపరేట్ గా ఇంట్రొడ్యూస్ అయితే చేస్తారు నెక్స్ట్ రాబోయే అప్డేట్స్. అది టెక్నిక్స్ ఫాలో అవుతుంది, మీకు అప్డేట్ ఇస్తాను. సపరేట్ పోస్ట్ లో వీళ్ళు అప్డేట్ ఇస్తారు. సో ఇప్పుడు హువావే పూరా 80 ఈ మొబైల్ సంబంధించిన స్పెక్స్ అయితే చెప్తాను, చూసేయండి. స్పెక్స్ చూసుకుంటే 6.6 ఇంచెస్ డిస్ప్లే అయితే వీళ్ళైతే తీసుకురావడం జరుగుతుంది. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 1256 ఇంటూ 2760 పిక్సెల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. 5000 mAh అడ్వాన్స్డ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. ఇంకా మనకి 66 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇంకా 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఫ్యూచర్ బాగుంది. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. నెక్స్ట్ చూసుకుంటే పూరా 80 ప్రో ఈ మొబైల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే, ఇంకా పూరా 80 ప్రో ప్లస్ ఈ 2 మొబైల్స్ లో డిస్ప్లే అయితే లార్జర్ డిస్ప్లే 6.8 ఇంచెస్ డిస్ప్లే ఇస్తామని చెప్తున్నారు. క్వాడ్ కర్వ్డ్ గ్లాస్ సపోర్ట్ అయితే వస్తుంది. స్క్రీన్ కూడా మీకు ఫ్లాట్ సర్ఫేస్ అయితే వస్తుంది. ఇంకా దీంట్లో మీకు ఇప్పుడు రాబోతున్న అన్ని పూరా మోడల్స్, ఈ పూరా 80 సిరీస్ మోడల్స్ అన్నిటిలో వీళ్ళు ఎల్టీపీఓ ఓలెడ్ డిస్ప్లే అయితే తీసుకొస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు పక్కాగా ఇక్కడ. ఇంకా డిస్ప్లేస్ అన్ని మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫీచర్స్ చూసుకుంటే హై రేంజ్ లో ఉన్నాయి. రేట్స్ ఎలా పెడతారో చూడాలి. మరి రేట్స్ అయితే ఇప్పుడు అప్డేట్స్ ఏం లేవు. ఇవే కాకుండా ఇంకా స్క్రీన్ కి 10 బిట్ కలర్స్ సపోర్ట్ అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ప్రో మోడల్స్ కి లార్జర్ బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తున్నారు. 5700 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే వస్తున్నారు. ఇంకా ఈ ప్రో మోడల్ కి వీళ్ళు బిగ్ అప్గ్రేడ్ అని స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు. అదేంటో చూసేయండి. అదేంటో తెలుసా? ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఆ ఫాస్ట్ ఛార్జింగ్ ఏంటంటే మనకి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తున్నారు. వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ 100 వాట్స్, వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ 80 వాట్స్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ప్రో మొబైల్స్ కి. మాక్సిమం ప్రో తీసుకోవడానికి చూడండి, ఒకవేళ ప్రో రిలీజ్ అయితే. ఇంకా మళ్ళీ నోట్ దట్ యువర్ ఆనర్ అంటూ నోట్ దట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే వనీలా మోడల్ అని చెప్పేసి ఒక మోడల్ అయితే ఉంది దీంట్లో. ఈ వనీలా మోడల్ ఇది మనకి USB 2.0 పోర్ట్ సపోర్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా ప్రో అండ్ ప్రో ప్లస్ ఈ మోడల్స్ చూసుకున్నట్టయితే పూరా 80 ప్రో, పూరా 80 ప్రో ప్లస్ ఈ 2 మోడల్స్ కి USB 3.1 Gen 1 పోర్ట్ సపోర్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా దీనికి ప్రాసెసర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఏమైతే ఇవ్వలేదు, ఇది మాత్రమే హైలైట్ చేస్తున్నారు. ఒకవేళ మీకు నెక్స్ట్ న్యూస్ లో ఏమైనా ఇస్తే మీకు అప్డేట్ చేస్తాను, డైలీ ఫాలో అవుతానండి. ఇంకా వేరియంట్స్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్స్ అన్ని మనకి 12GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తున్నాయి. ఇంకా 12GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, ఇంకా 12GB ర్యామ్ 1TB స్టోరేజ్ వేరియంట్ సపోర్ట్ అయితే వస్తున్నాయి. స్టోరేజ్ హై రేంజ్ లో ఉన్నాయి మొత్తం. నెక్స్ట్ ప్రో మొబైల్స్ చూసుకున్నట్టయితే పూరా 80 ప్రో ఈ మొబైల్ కి చూసుకున్నట్టయితే వీళ్ళు డైరెక్ట్ గా 16GB ర్యామే ఇస్తున్నారు. 16GB ర్యామ్ 512GB
స్టోరేజ్ సపోర్ట్తో అయితే వస్తుంది. ఇంకా 16 GB ర్యామ్ 1 TB స్టోరేజ్ సపోర్ట్ అయితే వస్తుంది. వామ్మో, ఇది ఇంకా హై రేంజ్ లో ఉంది. వీళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేస్తుందంటే నార్మల్ మొబైల్ కి 256 GB సపోర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది స్టోరేజ్. ఇక ప్రో మొబైల్ చూసుకుంటే 256 GB స్టోరేజ్ అయితే వీళ్ళు స్కిప్ చేయడం అయితే జరిగింది. 512 GB నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరేజ్. సో మొబైల్స్ ప్రతిదీ హై రేంజ్ లోనే ఉన్నాయి. ఇంకా ప్రాసెసర్ ఏది ఇస్తారో చూడాలి, ఏమన్నా కొత్త ప్రాసెసర్ ఏమన్నా తయారు చేస్తారేమో. సో మొత్తానికి ఈ న్యూస్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మొబైల్స్ ఒక హై రేంజ్ లో ఉన్నాయి. మీకు ఈ మొబైల్ కావాలంటే నెక్స్ట్ న్యూస్ వచ్చినప్పుడు రిలీజ్ డేట్ ప్రతిదీ మీకు ఈ మొబైల్ వచ్చిందంటే నేను గుర్తుపెట్టుకునేలా వీడియో చేస్తాను, చూసేయండి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7. ఈ మొబైల్ లో వీళ్ళు కెమెరాలో AI ఫీచర్స్ అయితే తీసుకొస్తానని అయితే టీజ్ చేయడం అయితే జరిగింది. స్క్రీన్ మీద ఇమేజ్ చేయొచ్చు, వీళ్ళంటే వీడియో చేస్తాను, వీడియో కూడా చూసేయండి. దీనికి సంబంధించిన టీజర్ వీడియో. సామ్సంగ్ వాళ్ళు కెమెరాలో AI ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. ఇంకా మనకి మొబైల్ థిన్నెస్ట్ అండ్ లైటెస్ట్ హారిజాంటల్ ఫోల్డబుల్ మొబైల్ లాగా రాబోతుంది. ఇంకా లాంచ్ డేట్ అయితే పక్కాగా మెన్షన్ చేయలేదు, మిడ్ జూలై అని అయితే మెన్షన్ చేస్తారు. మనకి జూలై మధ్యలో ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వబోతుంది. సామ్సంగ్ నుంచి డైరెక్ట్ గా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. వీళ్ళు కెమెరాలో సామ్సంగ్ వాళ్ళు మోర్ క్యాపబుల్ మల్టీమీడియా AI సర్చ్ అని చెప్పేసి ఈ ఆప్షన్ అయితే మీకు కెమెరాలో ఇవ్వబోతున్నారు, మీకు కెమెరా యాప్ లో. ఈ మొబైల్ లో దీనికి స్పెషల్ గా మెన్షన్ చేస్తున్నారు న్యూ AI పవర్డ్ ఫీచర్ అని చెప్పేసి. సో ఇది AI ఫీచర్ అన్నమాట. ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి. సో మీరు ఈ ఫీచర్స్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే వస్తాయి త్వరలో, అవన్నీ వీళ్ళు సర్ప్రైజ్ గా ఉంచినట్టున్నారు. దీంట్లో వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, సో మీరు ఆల్ట్రా ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారని చెప్పేసి వీళ్ళు డైరెక్ట్ గా మనకి చెప్తున్నారు. ఫీచర్స్ కూడా, కెమెరా ఫీచర్ కూడా బాగానే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ వచ్చినప్పుడు న్యూస్ లో చెప్తాను. నెక్స్ట్ చూసుకుంటే చైనా IDC నుంచి, IDC వాళ్ళు ఒక న్యూ రిపోర్ట్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. స్క్రీన్ మీద రిపోర్ట్ వేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ రిపోర్ట్ దేనికి సంబంధించిందో ముందు చెప్తాను. సో గ్లోబల్ వేరబుల్ మార్కెట్స్ ఉంటాయి, మనకి మొబైల్స్ అన్ని మార్కెటింగ్ జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ మార్కెట్ లో వీళ్ళు ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ లో ఫస్ట్ మొబైల్ మొదటి స్థానం హువావే అయితే లీడ్ చేస్తుంది, థర్డ్ స్థానం మనకి యాపిల్ అయితే లీడ్ చేస్తుంది. ఈ రిపోర్ట్ లో హువావే వాళ్ళు గ్లోబల్ వేరబుల్ మార్కెట్ లో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ దిస్ ఇయర్ మొదటి స్థానంలో అయితే ఉన్నారు. జనవరి టు మార్చ్ వరకు ఈ గ్యాప్ లో వీళ్ళు మొదటి స్థానంలో అయితే ఉన్నారు, వీళ్ళు సేల్స్ లో అన్నిట్లో అనమాట, కంపెనీ మార్కెట్ లో. ఈ కంపెనీ వాళ్ళు హువావే వాళ్ళు 10 మిలియన్ షిప్మెంట్స్ అయితే కంప్లీట్ చేశారు, 10 మిలియన్ ప్రోడక్ట్స్. ఇంకా ఈ ఇయర్ లో ఈ 3 months లో వీళ్ళకి 21.9% మార్కెట్ షేర్ అయితే లభించింది. సో షేర్ వాల్యూ వాళ్ళకి పెరిగింది. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చూసుకుంటే 42.4% గ్రోత్ అయితే వీళ్ళైతే అచీవ్ చేయడం అయితే జరిగింది. ఇంకా సెకండ్ పొజిషన్ లో మనకి షామీ ఉంది. షామీ వాళ్ళు 8.7 మిలియన్ షిప్మెంట్స్ అయితే కంప్లీట్ చేశారు ప్రోడక్ట్స్ సేల్స్. వీళ్ళు లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు చూసుకుంటే 19% షేర్ మార్కెట్ అయితే ఇంక్రీజ్ అయింది 3 months లో. గ్రోత్ చూసుకున్నట్టయితే 42.6% గ్రోత్ అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి అచీవ్ చేశారు ఈ 3 months లో. ఇంకా థర్డ్ ప్లేస్ లో యాపిల్ అయితే ఉంది. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇన్ని కంపెనీస్ హై పొజిషన్ లో ఉన్న యాపిల్ ఆ పొజిషన్ లో ఉన్న అది అచీవ్ చేసే రెవెన్యూ ఒక లెవెల్లో ఉంటది. అన్ని కంపెనీస్ కలిపితే వచ్చే అంత రెవెన్యూ ఈ తక్కువ పర్సెంటేజ్ లోనే వస్తాయి. సో యాపిల్ చూసుకుంటే మనకి 3వ స్థానంలో ఉంది. ఇంకా యాపిల్ వాళ్ళు 7 మిలియన్ షిప్మెంట్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. 7 మిలియన్ ప్రోడక్ట్స్ అంటే 70 లక్షల ప్రోడక్ట్స్ అయితే సేల్ చేస్తారు. ఈ కంపెనీలు అన్ని కలిసిన ఈ 7 మిలియన్ కి వచ్చే రెవెన్యూని ఎప్పుడు బీట్ చేయాలన్నమాట. అమ్మో, తలుచుకుంటేనే ఒక రేంజ్ లో ఉంది. ఇంకా మన వాళ్ళు యాపిల్ కంపెనీ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు చూసుకోండి మీరే. సో యాపిల్ వాళ్ళు 7 మిలియన్ ప్రోడక్ట్స్ అయితే షిప్మెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది, సేల్ చేయడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళు 15.5% మార్కెట్ షేర్ అయితే వీళ్ళైతే బీట్ చేశారు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి వీళ్ళకి 37.2% గ్రోత్ అయితే అచీవ్ చేయడం అయితే జరిగింది. సో 4th స్థానంలో చూసుకుంటే, 4వ స్థానంలో చూసుకుంటే సామ్సంగ్ అయితే ఉంది. సో సామ్సంగ్ వాళ్ళు 3.4 మిలియన్ షిప్మెంట్స్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయడం అయితే జరిగింది ప్రోడక్ట్స్. ఇంకా 7.5% షేర్ మార్కెట్ వాల్యూ అయితే వీళ్ళకి ఇంక్రీజ్ అయితే అయింది అనమాట. సో చూడండి, అసలు హువావే వాళ్ళు మొదటి స్థానంలోకి వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ యాపిల్ 3వ స్థానంలో ఉన్నా కానీ అది అచీవ్ చేసే రెవెన్యూ ఎప్పటికీ వీళ్ళు ఎవరు బీట్ చేయలేరనమాట, అది యాపిల్. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7. ఈ మొబైల్ వీళ్ళు FCC సర్టిఫికేషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. దీంట్లో వీళ్ళు పాస్ అవ్వడం అయితే జరిగింది. ప్రాసెసర్ కూడా కన్ఫర్మ్ చేసేసారు. ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite చిప్సెట్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు రియల్మీ నార్జో 8 Elite. ఈ మొబైల్ ని వీళ్ళు ఇండియాలో అఫీషియల్ గా జూన్ 16వ తారీఖు లాంచ్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది.
ఈరోజు నా న్యూస్లు అయితే ఇవి. దీంట్లో మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. మీకోసం ఇలాంటి న్యూస్, అన్బాక్సింగ్ వీడియోస్, మొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంకా చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేయబోతున్నాను. దుమ్ము దులిపేద్దాం. ఈరోజు కిందే దిస్ ఇస్ సుప్రజ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ న్యూస్ గైస్.